నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. బాబు షూరిటీ మోసం గ్యారంటీపై విస్తృత ప్రచారం. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదు. భీమవరంలో జరిగిన వైఎస్ఆర్సీపీ జిల్లా విస్తృత సమావేశంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బొత్స. చెనిమీరంలో ఘనంగా విశ్వకవి రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజుబాబు. ఎన్డీఏ ప్రజాప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటె పాదసారథి. రాబోయే కాలంలో మరిన్ని కొత్త కోర్సులు ప్రవేశపెడతాం. భీమవరం డిఎన్ఆర్ కళాశాల వ్యవస్థాపక దినోత్సవంలో కళాశాల అధ్యక్షులు జీవీ నరసింహరాజు. ఎన్నికల్లో కూటమి నాయకులు ఇచ్చిన హామీలు అమలు చేయని వైనాన్ని బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరుతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం భీమవరంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంపై సన్నాహకంగా వైఎస్ఆర్సీపీ జిల్లా స్థాయి విస్తృత సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల సమావేశంలో కూటమి నాయకులు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు మరిన్ని పథకాలు అమలు చేస్తామని, ఏ ఇంటికి ఎంత లబ్ది చేకూరుతుందో అంకులతో సహా బాండ్లు ఇచ్చారని, కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఒక్క పథకం కూడా అమలు చేయలేదని విమర్శించారు. ప్రజల కష్టాలు, ఇబ్బందులు ప్రభుత్వానికి తెలియజేసి మెడలు వంచి పనిచేయాల్సిన బాధ్యత పార్టీలపై ఉందని, కూటమి నాయకులు ఇచ్చిన హామీలు అమలు చేయాలని వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన పనిచేస్తుందన్నారు. ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీడీపీ చెంతన చేరి అసలు ప్రశ్నించడమే మర్చిపోయారని ఎద్దేవా చేశారు. నారా లోకేష్ మోసం చేయడం, హామీలు విస్మరించడంలో తండ్రిని మించిపోయాడన్నారు. ప్రజల పక్షాలు మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ నాయకులను తోక కత్తిరిస్తాం, కేసులు పెడతామని భయపెడితే బెదిరిపోయేది లేదన్నారు. రైతులు, మహిళలు మోసగించిన బాబు రాష్ట్రంలో 40% ఓట్లతో వైఎస్ఆర్సీపీ ఎంతో బలంగా ఉందని, దీన్ని మరింత పటిష్టం చేసి ప్రజల పక్షాన నిలబడడానికి పార్టీ శ్రేణులు నిబద్ధతతో కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రధానంగా మహిళలు, రైతులను మోసం చేస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందని, తల్లికి వందనం పేరుతో కొంతమందికే సొమ్ములు వేసి మిగిలిన వారిని మోసం చేశారని, పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా అన్నదాత సుఖీభావ పథకం అమలు చేయకుండా రైతులను తీవ్రంగా మోసగించారన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసగించి ఏడాది పాలన పూర్తి చేసి సంబరాలు చేసుకుంటున్నారన్నారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ గ్రామస్థాయిలో భారీగా నిర్వహించి కూటమి ప్రభుత్వ నిర్వాకాన్ని ప్రజలకు వివరించాలన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా పార్టీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీని పటిష్టం చేయడంలో భాగంగా జిల్లాలో పార్టీ, జిల్లా, మండల స్థాయిలో కమిటీలు, అనుబంధ కమిటీల నియామకం పూర్తి చేసినట్లు చెప్పారు. పదవులు పొందిన నాయకులు చిత్తశుద్దితో పార్టీ కోసం అహర్నిశలు పాటుపడాలని, కష్టపడి పనిచేసిన వారికి మరింత గుర్తింపు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా పార్టీ అనుబంధ విభాగాల ప్రతినిధులను ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులను మేడిది జాన్సన్ సభకు పరిచయం చేశారు. పార్టీ పార్లమెంటు పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, మాజీ మంత్రులు కోటు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, నర్సాపురం పార్లమెంటు కన్వీనర్ గూడూరి ఉమాబాల, భీమవరం పాలకొల్లు నియోజకవర్గాల సమన్వయకర్తలు చినిమిల్లి వెంకట్రాయుడు, గుడాల గోపి, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి, పార్టీ నాయకులు వేంద్ర వెంకటస్వామి, పెండ్రం వీరన్న, గున్నం నాగబాబు, చెల్లం ఆనందప్రకాష్, చెరుకువాడ నరేష్, ఆంధ్ర చల్లారావు, తిరుమాని నాగరాజు, కామన్ నాగేశ్వరరావు, పేరుచెల్ల విజయ నరసింహరాజు, ఏఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు. కొనసాగించుకోవాలి. ఆ నేపథ్యంలో ఒకవేళ ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలకు ఇబ్బంది వస్తే, ప్రజలకు కష్టం వస్తే, దానివల్ల ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఎన్నికల ప్రణాళికల్ని నిర్వర్తించుకునే పరిస్థితుల్లో ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ ప్రతిపక్షాలు ప్రజల తరఫున గొంతెత్తి ఆ అధికార పార్టీ మెడలు వంచి నడుము మెరుగుకొట్టి ఆ పనులు వాళ్ళ చేత చేయించుకున్న బాధ్యత ప్రతి ప్రతిపక్షాలనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం. ఆ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మన పార్టీ అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో అధికారం మనం ఉన్నప్పుడు ఏదైతే ఎన్నికల ప్రణాళిక ఉందో ఆ ఎన్నికల ప్రణాళిక ఒక భగవద్గీతని, ఒక పురాణాన్ని, ఒక బైబిల్ అని
మనం నమ్మి ఆ కార్యక్రమాన్ని కూర్చొని తప్పకుండా 5 సంవత్సరాలు దాన్ని నిర్వర్తించాం, దాన్ని అమలు చేస్తాం. మీరు రోజు ఉదయం చూస్తున్నప్పుడు అడిగిన పిల్లలు ఏం ఉన్నాయో అవి నెరవేర్చామా లేదా అని ఆలోచించుకుని ఆ కార్యక్రమం చేయాలి. తగ్గించేద్దాం, గ్యాస్ ఇచ్చేద్దాం, బస్సు వేస్తాం, తిరుపతి నుంచి శ్రీకాకుళంకి ఫ్రీగా. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి 3000 పెన్షన్ ని కేంద్ర స్థానంలో 20 లక్షల ఉద్యోగాలు స్కిల్ డెవలప్మెంట్ డైరెక్ట్ చేసి అది ఇచ్చేశారు. ఏదైతే మరి స్కిల్ ఉందో నెలకు 1500 సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామన్న మహిళలకి అది వచ్చి ఇచ్చేసాను. పీపుల్లో డైరెక్ట్ చేశాను. ఇంకెవరైనా మాట్లాడితే ఆ నాలుగ మందం ఆ తోకలు కత్తిరిస్తారన్నాడు పెద్ద మనిషి. ఆ పక్కనంటాడు ఎవరైనా మాట్లాడితే వాళ్ళు కాల్ చేస్తాము, వాళ్ళు వచ్చి పక్కన కొడతాం అని అంటాడు. ఆ పక్కన పెద్ద మనిషి. అడుగుతున్నాను, ఏం చంద్రబాబు నాయుడు స్పందనయ్యారు? ఈ విధంగా ప్రజలు మోసం చేయడం న్యాయమా? దగా చేయడం న్యాయమా? మీరు మోసగాళ్ళు కాదు, మీ దగాగులు కాదు, ఈ ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కాదు. మీరు ఇంత మోసం చేయడం తగనా అని అడుగుతున్నాం. అందుకే ఈ సమావేశం, అందుకే గ్రామాలకు వెళ్తున్నాం. అడిగితే మా నాన్నకి మల్లమా, అడిగితే మా బాబుకి కత్తిరిస్తావా, మేము లేకపోతే మా తాత తీస్తావా, లేకపోతే జైల్లో పెడతావా అంటే నువ్వు తోట ఇస్తే నువ్వు దానికి మందం అంటే నువ్వు జైల్లో పెడితే ఇక్కడ వెళ్ళిపోయిన నాయకులు కానీ ముందున్న కార్యకర్త కానీ ఎదిరిపోయి పారిపోతారు అనుకుంటున్నారా? మన మేరకు జగన్ గారు మాట ఇస్తే 6 నెలల్లోనే ఒక భగవద్గీతగా, ఖురాన్గా, బైబిల్గా నమ్మి 6 నెలల్లోనే ఇచ్చిన హామీల్ని నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఈ సంవత్సరం కాలంలో చాలా మాటలు మాట్లాడుకున్నాం. అసలు విద్యుత్ ఛార్జీలు పెంచను, జగన్ గారు పెంచేస్తున్నారు, నేను వస్తే తగ్గించానన్నాడు. 3 నెలలు తిరగలేదు, తగ్గించలేదు. సుమా 16,000 కోట్ల రూపాయలు భారం మన ఎత్తి మీద పడేసాం. అంటే మీరు గమనించండి, సంపద సృష్టిస్తా, ప్రజలకు ఖర్చు పెడతా, అప్పు చేయి. జగన్మోహన్ రెడ్డి గారు రోజు అప్పు చేస్తున్నాడు, నేను అప్పు చేయను. జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేస్తే ఆధారం ఉందే, ఎవరు ఖర్చు పెడుతున్నాడు, ప్రజలకు ఖర్చు పెడుతున్నాడు, బటన్ నొక్కుతున్నాడు, జనానికి ఖాతాల్లో పడతా ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు అప్పు చేసింది ఈ సంవత్సర కాలంలో ఏం చేసేవా అంటే చెప్పుకోవడం శూన్యం. ప్రజలను మోసం చేయడానికి పగడవేషగాళ్ళ ఇప్పుడు ఇంటింటికి బయలుదేరుతా ఉన్నారు, అది చేసాం ఇది చేసామని. ఎన్నికల ముందు ఏం చెప్పారు? ఒక కార్డు ఇచ్చారు, బాండ్ ఇచ్చారు. మీరు అందరూ గమనించండి ఈ మాట. ఎన్నికల ముందు త్రికరణ శుద్ధితో చంద్రబాబు నాయుడిని ప్రమాణం చేసి లెటర్ రాస్తా ఉన్నా. ఏమని? ఈ ప్రభుత్వం వస్తే ఉద్యోగం ఇస్తా, 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి, 2 లక్షల ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు. మహిళలకి 1,500 చొప్పున 18,000 రూపాయలు. ప్రతి పిల్లకి చదివిస్తానన్నాడు, పెన్షన్లు ఇస్తానన్నాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీకి 50 ఏళ్ళు వస్తే పెన్షన్ ఇచ్చేస్తానని చెప్పాడు. ఇవాళ రైతులకి కేంద్రం ఇచ్చేటువంటి 6,000 కాకుండా 20,000 రూపాయలతో 26,000 రూపాయలు రైతుకి ఇస్తానన్నాడు. అన్ని ఇచ్చి చెప్తూ ఒక ఇంటికి వెళ్ళాడు అనుకోండి, 4 ఉంటే ఆ 4కి ఏం వర్తిస్తుందో అది వేసి కూడి నువ్వు ఇంతకు ఎంపిక అయ్యావు, శుభాకాంక్ష సంతకం పెట్టి మా ప్రభుత్వం వస్తే ఇంత డబ్బు నీకు వస్తుంది, గమనించు, ఓటేయి అని చెప్పి బాండ్ ఇచ్చారు. ఆ బాండ్లు ప్రతి ఇంటికాడ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంటింటికి వెళ్తున్నారు. ఇప్పుడు మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనం ఈ ప్రోగ్రాం ద్వారా తెలియజేసేది, ఆ బాండ్ని బయటికి తీయండి. ఆ రోజున ఇచ్చావు, బాండ్ ఇచ్చావు, ఇంత బకాయి ఉన్నావు ఈ సంవత్సరంలో,
గుర్తు చేస్తా ఉన్నాం. నీ మేనిఫెస్టో ఇది అని గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ కార్యాచరణలోకి మన అధ్యక్షులు వారు మమ్మల్ని అందరినీ కూడా ఒక ప్రోగ్రామ్ ఇచ్చి ముందుకు నడిపించే కార్యక్రమం చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా అనుకూలంలో ఉత్సాహం ఉంది. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలి. ఎందుకంటే ఏదైతే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్నది ఇది మన గ్రామ లెవెల్కి తీసుకెళ్ళవలసిన అవసరం. ఇవాళ జిల్లా మీటింగ్ అయిన తర్వాత నియోజకవర్గాల వారీగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఇది అయిన తర్వాత మండల వారీగా నిర్వహిస్తాం. ఆ తర్వాత ప్రతి గ్రామంలో కూడా రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దానికి సంబంధించిన ఒక పాంప్లెట్ ఒకటి తయారు చేసి ప్రతి ఇంటికి వెళ్ళి మనకి నాయకులు కార్యకర్తలు ఆ గ్రామంలో ఆ ఇంటికి ఈ బాబు షూరిటీ ఏదైతే సూపర్ 6 సూపర్ 7 హామీలు ఇచ్చారో ఆ హామీల్లో ఏ ఒక్కడైనా ఆ ఇంటికి ఎంతమందికి వచ్చింది, ఎంత రుణ భాగ్యం ఉన్నాడు చంద్రబాబు నాయుడు అన్న కార్యక్రమాన్ని మనం సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్ళాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 45 ఏళ్ళ ఇండస్ట్రీ ఏమంటాడంటే వైఎస్ఆర్ చేస్తే పావుకు పాలోసినట్టు అంటాడు. ఇదేనా అతను చిన్న వయసులో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత సీనియర్కి తేడా తెలుసుకోండి. ఇవాళ మనందరినీ కూడా వచ్చి చెడు మోసం చేశాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా మరి జిల్లాల వారీగా మరి నియోజకవర్గాల వారీగా మండలాల వారీగా గ్రామాల వారీగా తీసుకెళ్ళమన్నారు. ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా వచ్చామా వెళ్ళామా అనేది కాకుండా ఇది చాలా ఛాలెంజ్ గా తీసుకుని ప్రతి ఇంటికి కూడా ఆ కోడిని చేస్తే వాళ్ళ ఇంటికి ఎత్తిస్తామని మోసం చేశారనేది అక్కడే వచ్చేస్తుంది. కాబట్టి ఈ ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం చేయాలని చెప్పి మనందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతాం. ప్రభుత్వం ఆడిన వారు తప్పి ఒక పథకాన్ని కూడా అమలు చేయకుండా మరి కాలం గడుపుతుంది కనుక మన ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన పథకాలన్నీ కూడా అమలు పరిచే వరకు కూడా మనం ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరి ముందు కూడా ఈ కార్యక్రమాన్ని జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించవలసిందిగా మరి మన అధినేత యొక్క సూచన మేరకు మరి రేపటి నుంచి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ కమిటీలన్నింటినీ కూడా మనం అప్రమత్తం చేసుకుంటూ ప్రతి గ్రామానికి కూడా మనం కార్యకర్తలందరూ కూడా ఒక ప్రణాళిక పద్ధతిగా రోజుల వారీగా ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క రోజు అంటూ కేటాయించుకుని జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తాకి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక సైనికులా పనిచేయాలని చెప్పేసి సభాపూర్వకంగా కోరుకుంటా ఉన్నాను. ఈ రోజు ఆ పెన్షన్లు కూడా చాలా మందికి దాదాపు 13 లక్షల మందికి ఈ రోజు పెన్షన్లు తీసేసి మనం ఏదైతే 3000 పెన్షన్ ఇచ్చేవాళ్ళమో అదే బడ్జెట్ ఈ రోజు వాళ్ళు 4000 పెన్షన్ ఇస్తున్నప్పుడు కూడా ఆ బడ్జెట్ ని ఈ రోజు సర్దుబాటు చేసి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనందరం ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఆలోచనతోటి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ఖచ్చితంగా మన ప్రజల కోసం పోరాటం చేయాలి, ప్రజల మధ్యకి మనం వెళ్ళాలి. ఏదైతే చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోని పట్టుకెళ్ళి ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామంలో మన పెద్దలతోటి ఒక గ్రామ సభ ఏర్పాటు చేసి వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని మనం వివరించాలన్న ఆలోచనతోటి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని పెట్టి మనం ఖచ్చితంగా గ్రామాల వారీగా మన నాయకులు ఉన్నారు, ఆ నాయకుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చేసి ప్రజలు ఏదైతే ప్రభుత్వం హామీ చెప్పిందో ఆ ప్రతి హామీని ప్రతి రోజు మనం వారికి గుర్తు చేయాలి. ఎక్కడ ఎమ్మెల్యేకి గుర్తు చేయాలి, అధికారులు గుర్తు చేయాలి. మీరు హామీ ఇచ్చారు, ఇది చేయండి అని వారందరూ మెడల వంచి చెప్పే బాధ్యత ప్రతిపక్షంగా మనకి. ఈ యొక్క బాధ్యత మనం కార్యాచరణ ఈ విధంగా పెట్టాలి. ఇవన్నీ కూడా మన అన్ని హామీల్ని తొంగలో దొక్కి ఓన్లీ రెడ్ బుక్ రాజ్యాంగం లోకేష్ గారు ఏదైతే రాజ్యాంగం రాశారో ఆ రాజ్యాంగాన్ని అమలు జరుపుతా ఉన్నది ఈ కూటమి ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను భయభ్రాంతులు చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అక్రమ కేసులు పెట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ జైల్లో వేయడం, ఇదే తప్ప ఏదో ఒక అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టలేదు. రాష్ట్రంలో అంత అరాచక పాలన జరుగుతుంది. ఏదైతే జనం నిలదీస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు పెడతామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇవన్నీ గ్రహించి మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మహోత్తరమైన కార్యక్రమం ప్రతిపక్ష నేతగా పాలకపక్షం ఏదైతే హామీ ఇచ్చిందో ఈ హామీలన్నీ కూడా అమలు చేసే విధంగా మనం ఒత్తిడి తీసుకురావాలి. ఈ విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి జరిగింది.
మరి మన ఓటమి ఏ రకంగా చవి చూసామో ఈ రోజు 1 సంవత్సరం తర్వాత వైఎస్ఆర్ కుటుంబం ఇంత బలంగా ఉందని మీరు ఇంత చక్కటి సంకేతాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా మనం ధీటుగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే మన ముందు నాయకుడిగా పంపించారో వారి వెనుక ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన కార్యక్రమాలను నడిపించడమే మన బాధ్యత. ఏ విషయంలో సమర్థులు కాదు అనేది మన అధినాయకత్వం చూసుకుంటుంది. వారు ఎవరికి ఏ బాధ్యత అప్పచెప్తే వారు ఆ పనిని చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ మనందరం సగర్వంగా తలెత్తుకునే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మనమంతా కూడా ఒక చోట కలిసినప్పుడు అందరూ నవ్వుతూ పలకరించుకుంటూ ఒక కుటుంబంలా కలిసిమెలిసి ఉండాలి. విశ్వకవి రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్ 35వ ఆవిర్భావ దినోత్సవం శనివారం చినమీరం స్కూల్ ప్రాంగణంలో అత్యంత కోలాహలంగా జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన భీమవరం శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ విద్యా కేంద్రంగా ఖ్యాతి నొందిన భీమవరం విద్యా ప్రగతిలో విశ్వకవి స్కూల్ పాత్ర ఎంతో ఉందని, విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణకు విశ్వకవి పెట్టింది పేరని, ఈ రెండూ కావలసిన తల్లిదండ్రులకు విశ్వకవి సరైన ఎంపిక అని అన్నారు. భీమవరం 2 టౌన్ సీఐ కాళీచరణ్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి ఏ విద్యార్థి అయితే చక్కని క్రమశిక్షణతో ఉంటాడో అతడు జీవితంలో ఉన్నతమైన వ్యక్తిత్వంతో ఎదుగుతాడని, అలాంటి క్రమశిక్షణ విశ్వకవిలో ఉండటం ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు వరమని అన్నారు. డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్స్ వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయని, ముఖ్యంగా విద్యార్థులు మొబైల్ ఫోన్స్ అత్యంత జాగ్రత్తగా వినియోగించుకోవాలని తెలియజేశారు. ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ భీమవరం పట్టణంలో ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత విశ్వకవి స్కూల్ కి చెందుతుందని అన్నారు. విశ్వకవి విద్యా సంస్థల డైరెక్టర్ పొట్లూరి రఘుబాబు మాట్లాడుతూ విశ్వకవి ప్రారంభం నుండి కూడా విలువలతో కూడిన విద్యను అందిస్తూ చక్కని క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తూ విద్యార్థులను అందరినూ గర్వించదగ్గ పౌరులుగా తీర్చిదిద్దుతున్నామని, అదే విధానం భవిష్యత్తులో కూడా పాటిస్తామన్నారు. విద్యార్థుల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం విశ్వకవి యాజమాన్యం ఎమ్మెల్యే అంజుబాబుని అతిథులను సత్కరించారు. చౌలపాలెం రోడ్లు స్థాపించి అంచెలంచెలుగా వెదిగి సొంత భవనంతో ఈ విశ్వకవి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విశ్వకవిలో చదువుకున్న పిల్లలందరూ కూడా ఎంతో ప్రయోజకులయ్యారు. అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళారు. ఈ స్కూల్లో చదివిన విద్యార్థులు ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్స్, ఇంజనీర్స్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంతేకాకుండా సినీ ఇండస్ట్రీలో కూడా ఉన్నారంటారు. చాలా సంతోషకరమైన విషయం. క్రమశిక్షణతోటి, నిబద్ధతతోటి ఈ స్కూలు నడుపుతున్న రఘుబాబు గారికి, వారి మిసెస్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. డైరెక్టర్ అంటే ఏదో వారానికో 10 రోజులకో వచ్చి ఇన్స్పెక్ట్ చేసి వెళ్ళిపోతారు. 364 రోజులు పిల్లలకు అందుబాటులో ఉండి ప్రతి పిల్లవాడు ప్రతి క్లాసులో ఉన్న పిల్లల మీద శ్రద్ధ వహించి పర్యవేక్షణ చేసేవారు రఘుబాబు గారు. అది ఆయనలో ఉన్న గొప్పతనం. ఎంతమంది పిల్లల పేర్లు కూడా చెప్పగల శక్తి, ఆలోచన ఆయన మీతో మమేకం ఒకటి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాం. చదువు అనేది గొప్పది.
ఎవరు దొంగిలించలేనిది, ఎవరు పట్టుకెళ్ళలేనిది, ఎవరు తీయలేనిది ఒక విద్య ఒకటే. ఒకసారి వస్తుంది, ఒకసారి పోతుంది. విద్య వచ్చిన తర్వాత పోవడం అనేది లేదు. మనం బ్రతుకున్నంత కాలం మనకు ఓడాలని ఉంటుంది విద్య అనేది. ఆ విద్య కష్టపడి చదివి ప్రయోజకులైతే ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. మా ఆలోచన ఒక్కటే, విజన్ 2047 వచ్చేసరికి భారతదేశంలో చదువు లేని వాళ్ళు ఒక్కరు కూడా ఉండటానికి వీల్లేదు. డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు అవ్వాలి. వ్యవసాయం చేసే రైతు, పొలం వెళ్ళే రైతు అగ్రికల్చర్ ఎంఎస్సీ చదివి ఉండాలి. ఒక దోబీ వాడు, బట్టలు వాడు డిగ్రీ చదివి ఉండాలి. అది విద్య గొప్పతనం. చదువుకున్నవాడు చేస్తే ఆ సంస్కారవంతంగా ఉంటుంది ఆ పని. ఎవరైనా సరే ఆయన చదువుకున్నాడుగా, అన్నీ తెలిసాయింది అని చెప్పి గౌరవిస్తారు. అందుచేత మీరందరూ కూడా చదువుకి ప్రాధాన్యత ఇవ్వాలి. చదువుతో పాటు ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా ముందున్నది. చదువు ఒకటే కాదు, ఆటపాటల్లో కూడా రాణించాలి. ఇవన్నీ మీరు అలవర్చుకుని మంచి భారత పౌరులు అవ్వాలని మనస్ఫూర్తిగా రఘుబాబు గారికి అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు జూలై 5, టుడే ఈజ్ జూలై 5th, విశ్వకవికి పండుగ దినం. మనం ప్రతి సంవత్సరం స్టేట్ ఫెస్టివల్స్, నేషనల్ ఫెస్టివల్స్ ఎన్నో జరుపుకుంటున్నాం. కానీ ఇది విశ్వకవికి పండుగ. దాదాపుగా చాలా మందికి తెలియని 1991 సంవత్సరం. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళకు కూడా చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. 1991 జూలై 5వ తారీఖున విశ్వకవి గుడిగుడి అడుగులతో తన ప్రస్థానం మొదలుపెట్టింది. ఈరోజు 2025 జూలై 5, 34 సంవత్సరాలు విశ్వకవి చరిత్ర. ఈరోజు 35వ సంవత్సరంలోనికి మనం అడుగుపెడుతున్నాం. ఈ 34 సంవత్సరాల విశ్వకవి ప్రస్థానంలో నేను, స్వరూప, మా ఇద్దరు కృషి కాకుండా ఎందరో ఉపాధ్యాయులు, ఎందరో హెచ్ఎంస్, ప్రిన్సిపాల్స్, మరెందరో భీమవరం పెద్దలు, ముఖ్యంగా మా విద్యార్థుల తల్లిదండ్రులు విశ్వకవిని ఆశీర్వదించడం వల్లనే ఈరోజు విశ్వకవి ఒక విద్యా సంస్థ కాకుండా 2 విద్యా సంస్థలుగా విశ్వకవి రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్తో పాటు 3వ సంవత్సరంలో ఉన్న విశ్వకవి సిబిఎస్ఈ స్కూల్, 2 విద్యా సంస్థలు దాదాపుగా మన భీమవరం పట్టణంలోనే కాకుండా పశ్చిమ గోదావరి జిల్లాలోనే మంచి పేరు సాధించి ముందుకు అడుగులు వేయడం జరుగుతుంది. దీని అంతటికీ కారణం పూర్తిగా మా ఇద్దరు కృషి మాత్రమే కాదు. నేను ఇప్పుడే చెప్పాను, ఎందరో ఉపాధ్యాయులు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ఎందరో తల్లిదండ్రులు నన్ను వెన్నంటి ప్రోత్సహించిన వాళ్ళని నేను ఎప్పటికీ మర్చిపోలేదు. ఇక్కడ ఒక విషయం మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 1991లో ఈ పాఠశాల స్థాపించినప్పటి నుంచి నాకు ఎమ్మెల్యే శ్రీ రామాంజనేయులు గారు ఎంతో మంచి పరిచయం. మన విశ్వకవిని ఆయన ఎంతో ప్రోత్సహించడం, విశ్వకవి అండ్ లెర్న్ సంథింగ్ అండ్ మోల్డ్ యువర్ కెరియర్ ఇన్ ఎ బెటర్ వే. మీ సీనియర్స్, మన బెస్ట్ మార్క్స్ వచ్చింది మీ సీనియర్స్ని పిలవడం జరిగింది. వాళ్ళని చూసి మీరు మరింత ఆదర్శంగా విశ్వకవి అంటే చదువు ఒక్కటే కాదు, అన్ని రంగాల్లోనూ మీరు ముందుండాలని, మీకు పెద్దల ఆశీర్వాదాలు ఉండాలని ఈరోజు ముఖ్యంగా విశ్వకవి స్కూల్ డైరెక్టర్ గా రఘుబాబు గారు, ఆయన ఇక్కడ స్కూల్ పెట్టినప్పటి నుంచి కూడా నేను భీమవరం బస్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉండేవాడిని. 1991 నుంచి కూడా స్కూల్ కి కంపల్సరీ మెటడోర్లు, వ్యాన్లు, అలాగే బస్సులు కూడా ట్రాన్స్పోర్టేషన్ ముఖ్యం. అప్పటి నుంచి కూడా చూస్తున్నాను. చాలా క్రమశిక్షణ అంటే మరీ అసలు ఆయన పేరెంట్స్ కూడా దగ్గరికి మాట్లాడాడంటే భయపడి అంత క్రమశిక్షణ తీసుకొచ్చారు ఆయన. దానివల్లే
ఈ స్కూల్కి ఇంత పేరు రావడానికి కారణం. అందుకే మీరు మన కలాం గారు చెప్పినట్టు కళలు పెద్దగా కరండి, ఆ కళల్ని నెరవేర్చుకోండి అంటారు. అంటే మీరు స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడే మీకంటూ ఒక గోల్ సెట్ చేసుకోండి. ఆ గోల్ రీచ్ అయినంత వరకు కూడా కష్టపడండి. అది ఎలా కష్టపడాలన్నది పెద్ద ఆయన చెప్పారు. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడితే కానీ, వాళ్ళ చెమట చిందిస్తే కానీ, అది ఏ ఉద్యోగంలో ఉన్నా సరే, ఏ వర్క్ అయినా సరే, ఏ బిజినెస్ అయినా సరే, ఎంతో టెన్షన్స్ పడితే కానీ మీకు ఈ కంఫర్ట్ జోన్, ఈ ఫెసిలిటీస్ ఇవ్వరు. అటువంటి మీ తల్లిదండ్రులు మీరు ప్రేమించండి, తల్లిదండ్రులు గౌరవించండి. ఎవరైతే తల్లిదండ్రులను ప్రేమిస్తారో, మనసారా తల్లిదండ్రులు గౌరవిస్తారో, ఆటోమేటిక్ గా వాడు అనుకున్న గోల్ అతను రీచ్ అవుతారు. ఎందుకంటే తల్లిదండ్రుల కోసం నేను చెయ్యాలి అంత తపన ఉంటుంది. ఎవరైతే తల్లిదండ్రులు మర్యాద ఇస్తారో వాళ్ళు స్కూల్కి వచ్చిన తర్వాత టీచర్స్ కి మర్యాద ఇస్తారు. ఎవరైతే టీచర్స్ కి, ఫ్యాకల్టీకి మర్యాద ఇస్తారో వాళ్ళు సొసైటీలోకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరిని మర్యాదిస్తారు. With their dedication, passion and commitment, they have shaped our school's value and mission, inspiring generations of students to reach full potential was the dream and dedication of our respected founders, Sri Potluri Raghubabu Garu and Srimati Swaruparani Garu. We are truly lucky to have such dedicated teachers, directors and mentors in a beautiful learning environment on this occasion. I like this opportunity to thank our beloved Director Sir and Director Ma'am who works hard every day, a man with a vision and a lady with a golden heart. Their commitment to education and nurturing young minds has shaped the school we know and love today. Their legacy lives on in the values we uphold and the opportunities they provide. School Director Sir is a visionary leader and technologies with the heart of gold. That they have been instrumental in shaping our social values and excellence. భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మద్దుల రాము ఆధ్వర్యంలో భీమవరం పట్టణం 18, 19 వార్డుల్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి మాట్లాడుతూ ఇప్పుడు ఎన్నికలు లేవని ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవడానికి ఇంటింటికి వస్తున్నట్లు చెప్పారు. టీడీపీ అంగన్వాడీ డ్వాక్రా సంఘాల ప్రధాన కార్యదర్శి మెరగాని నారాయణమ్మ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రజాప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్షుడు మద్దుల రాము మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు భీమవరం పట్టణంలోని గడప గడపకు వెళ్లి ప్రజల అభిప్రాయాలు, సలహాలు, సమస్యలను తెలుసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన గోవింద్, టీడీపీ నాయకులు మెంటే గోపి, గంటా త్రిమూర్తులు, ఎండీ నౌషాద్, భీమవరపు పెద్దిరాజు, పడమటి నరసింహమూర్తి, పి హైమావతి, మల్లిపూడి సత్యనారాయణ, ఎండీ షాబు, ఎస్కే రబ్బానీ, ఎండీ ఫిరోజ్, మాదాసు కనకదుర్గ, సయ్యద్ నసీమా బేగం, ఎండీ షబీనా, గంధం రాధా, ఎలమంచిలి శ్రీనివాస్, బి శ్రీనివాస్, డివిఎస్ఎన్ రాజు, నక్కా గోవింద్ తదితర నాయకులు పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ నెల 2వ తారీఖు నుండి సుపరిపాలన ముందడుగు తొలి అడుగు కార్యక్రమాన్ని 175 నియోజకవర్గాల్లో కూడా అన్ని వార్డులను, గ్రామాల్లో కూడా విస్తృతంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి, గడప గడపకి వెళ్లి తెలుగుదేశం పార్టీ ఈ సంవత్సరంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చెబుతూ వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. ఈ పరిపాలన ఏ విధంగా ఉంది, బాగుందా, బాగోలేదా, పర్వాలేదా అనేటువంటి విషయాలను కూడా అడుగుతున్నాం. ఈ రోజున ఈ కార్యక్రమం విజయం చేసినటువంటి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వార్డు అధ్యక్ష కార్యదర్శులకు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. శుభ పరిపాలన తొలడుగు అనే కార్యక్రమం భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి పోలిట్ బ్యూరో సభ్యురాలు అయినటువంటి శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు ఆధ్వర్యంలో మరి 19, 18 వార్డులో మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పార్టీ నాయకులు, కోశాధికారి అయిన మెంటే పాదసారథి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమానికి ఆన్లైన్ చేస్తానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వెళ్తుంటే మరి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఈ సంవత్సరం కాలం పాటు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూటమి ప్రభుత్వం చాలా బాగుందండి, అభివృద్ధి అయింది. మరి గత ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చి ప్రజావేదిక కూల్చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి అమరావతి నిర్మాణం చేశారు, పోలవరం మళ్ళీ పునర్నిర్మాణాలు చేస్తున్నారు. అలాగే ప్రతి రోడ్డు కూడా పూలబాట కింద వేస్తున్నారు. అభివృద్ధి బాటలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ పనిచేసే విధంగా ముందుకెళ్తామని చెప్పి కోరుకుంటున్నాం. సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం
18, 19 వార్డులో నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఇందులో పాల్గొన్న వ్యక్తులు ప్రథమంగా మెంటే పార్సార్థ్ గారు సీనియర్ నాయకులు వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత తొలిగా దృష్టి పెట్టింది ఏదైనా ఉందా అంటే రోడ్లు. ఆ జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క అధికారంలో ఉండగా ఆ రోడ్ల గురించి ఏ రోజైనా కూడా పట్టించుకోకుండా ఆయన ప్రభుత్వాన్ని నడిపారు. ఆయన ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు చూసి చలించిపోయిన నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ఆ యొక్క గుంతలను పూడ్చే కార్యక్రమం చేపట్టి విజయవంతంగా ఈరోజు 18, 19 వార్డుల్లో మరి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సంవత్సరం కాలం జరిగిన తర్వాత తొలి అడుగు అనే కార్యక్రమాన్ని ఈ వార్డులో జరపడం జరుగుతుంది. దీనికి పెద్దలు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా హాజరయ్యారు. మరి ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే సూపర్ 6 పథకాలు మన ఎలక్షన్ ముందు ఆయన అనౌన్స్ చేశారు. అందులో ప్రతి ఒక్కరికి ఇప్పుడు 3-4 పథకాలు రిలీజ్ అయినాయి. అవన్నీ కూడా ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా లేదా, ఇంకెవరికైనా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసుకొని ప్రజలందరూ ఎలా ఉన్నారు ఏంటో, గత 5 సంవత్సరాలు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారని కనుక్కోవడం కోసమని మరి నాయకుల్ని, కార్యకర్తలను కూడా ఇంటింటికి వెళ్ళి ఆరా తీసుకొని ప్రజల యొక్క శ్రేయస్సు కోసమని ఈ కార్యక్రమాన్ని బిగిన్ చేశారు. మరి ఈ కార్యక్రమంలో మరి నాయకులందరూ ఇన్వాల్వ్ అయ్యి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి సంవత్సరం కాలం గడుస్తుంది. ఈ సంవత్సరంలో తెలుగుదేశం గవర్నమెంట్ నుంచి ప్రజలకి ఎంతవరకు మంచి జరిగింది, ఇంకేం జరగాలి, ప్రజలకి తల్లికి వందనం, అలాగే గ్యాస్ సిలిండర్లు, అలాగే రేషను, అలాగే రేపు వచ్చే పెన్షన్లు కానీ అలాగే టిక్కో ఇల్లు సమస్య ఉంది. ఆ ఇల్లు సమస్య గురించి కానీ పెద్దలు మాట్లాడదాకా వచ్చారు. ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే కింద సర్వే చేసి ఆ సర్వేలో ఉన్న ప్రాబ్లమ్స్ కనుక్కొని మీకు అతి త్వరలో చేసి పెడతామని వాగ్దానం చేసి వెళ్తారు. మరి ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఏ విధంగా అందుతున్నాయి, వారికి ఉన్న ఇబ్బందులు ఏమిటి, దాన్ని మేము ఎంతవరకు చేయించగలం అని చెప్పేసి అన్ని నోట్ చేసుకోవడం, మళ్ళీ 18వ వార్డు 19లో ఉన్న సమస్యల్ని మేము సంబంధిత అధికారులకి అందించడం, ఆ సమస్యల్ని పరిష్కరించడం కోసం కూడా మేము కృషి చేస్తున్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ తెలుగుదేశం అధిష్టానం ఆదేశంతో మరి ఈ కార్యక్రమాన్ని వార్డులో కార్యక్రమాన్ని నిర్వహించడం ఇది ప్రచారం కాదు, ఓట్లు అడగడానికి రావట్లా. ఈ సంవత్సరం కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రభుత్వం చేయడం జరిగింది. ఆ ప్రభుత్వం కార్యక్రమాలు అందరికీ అందినాయా, అర్హులైన వారికి అందినాయా లేదా, అందకపోతే వారికి ఏ రకంగా అందజేయాలి అనే కార్యక్రమం మీ ఇంటింటికి తిరిగి ఆ వివరాలు తెలుసుకుని పార్టీ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి వచ్చే ఏర్పాటు చేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఈ సభా సందర్భంగా తెలియజేసుకుంటాం. భీమవరం డిఎన్ఆర్ కళాశాల వ్యవస్థాపక దినోత్సవం, అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కళాశాల పాలకవర్గ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు మాట్లాడుతూ 1945 జూలై 4న దంతులూరి నారాయణరాజు ఇతర పెద్దలు కలిసి నాటిన విత్తనం దినదినాభివృద్ధి చెంది యూనివర్సిటీ స్థాయికి ఎదిగిందని, అలాగే గత 30 సంవత్సరాలుగా ఈ కళాశాలకు సేవ చేసే భాగ్యం తనకు కలగటం చాలా ఆనందంగా ఉందన్నారు. కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు మాట్లాడుతూ 80 సంవత్సరాల నుండి 81వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు, అధ్యాపకేతర సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంజనీరింగ్ కళాశాలకు NAC A++, డిగ్రీ కళాశాలకు A+ గుర్తింపు రావడం కళాశాలకు గర్వకారణమన్నారు. కళాశాల అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గోకరాజు పాండురంగరాజు మాట్లాడుతూ కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నామని, ఈ విద్యా సంవత్సరం నుండి BSc నర్సింగ్ కోర్సును కళాశాలలో ప్రారంభిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని భీమవరం పరిసర ప్రాంత వాసులు ఉపయోగించుకోవాలని కోరారు. కళాశాల ప్రిన్సిపల్ జి మోజస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాల జాయింట్ సెక్రటరీ కె రామకృష్ణంరాజు, అసిస్టెంట్ సెక్రటరీ ఆర్ రామకృష్ణంరాజు, గవర్నింగ్ బాడీ సభ్యులు సిహెచ్ దత్తాత్రేయ వర్మ, పి రామకృష్ణంరాజు సభను ఉద్దేశించి ప్రసంగించారు. కళాశాల గవర్నింగ్ బాడీ సభ్యులు ఏ సురేంద్ర, వివిధ కళాశాల ప్రిన్సిపల్స్, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఫౌండేషన్ డే 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన విద్యార్థులు అందువల్లనే మరి అటువంటి రోజు కాబట్టి ఈ కాలేజీ ఎంత అభివృద్ధి వచ్చిందనేది ఈ కళాశాల కొత్త కోర్సులు కట్టడం జరిగింది. కొత్తగా ఈ కాలేజీ కూడా ఇంజనీరింగ్ కాలేజీ మరి ఈ రోజుని ఉచ్చ దశలో ఉందని తెలియజేసుకుంటానికి చాలా గర్వంగా ఉందని
ఈరోజు మన డిఎన్ఆర్ కాలేజ్ ఫౌండేషన్ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే ఆ రోజున అంటే 1945 జూలై 4వ తారీఖున పెద్దలు రాయలసీమ వెంకటరావు గారు అధ్యక్షులుగాను, మన దత్తూరి నారాయణ గారు సెక్రటరీ కరెస్పాండెంట్లను ఈ కళాశాల కొంతమంది సహకారంతో స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ ఎంతోమంది పేద విద్యార్థులు కానీ మెరిట్ విద్యార్థులు కానీ బాగా చదువుకుని ఉన్నత పదవులు రాణించి ఈ కళాశాలకు మంచి పేరు రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ రాజకీయంలో కూడా ఒక మంత్రి గారు మన కాలేజీలో చదువుకున్న వ్యక్తే, ఆయన మన బోపుల శ్రీనివాసరావు గారు. అలాగే అనేక మంది రాజకీయంలో కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ మన జడ్జిలుగా కానీ మంచి ఉన్నత స్థితిలో ఉండటం జరిగింది. కొంతమంది రిటైర్ అవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళందరి ఆశయాల కోసం ఇప్పుడున్న నర్సింగ్ గారి ఆధ్వర్యంలో మన పాలకవర్గం కూడా పనిచేస్తుంది. అనేక కొత్త కోర్సులు తీసుకురావడం జరిగింది. అలాగే ఇప్పుడు మన కాలేజీకి న్యాక్ ఏ ప్లస్ రావడం జరిగింది. ఇంజనీరింగ్లో కూడా న్యాక్ ఏ ప్లస్ రావడం జరిగింది. అన్ని కళాశాలలో ప్రిన్సిపాల్స్ కూడా అందరికి చక్కగా పనిచేస్తూ మన అసోసియేషన్ మంచి పేరు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు నిజంగా చెప్పాలంటే దంతలూరు నారాయణరాజు గారి ఫౌండేషన్తో పాటు మన అల్లూరు సీతారామరాజు గారు జన్మదిన వేడుకలు కూడా ఇక్కడ జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. చాలా ఆనందంగా ఉంటుంది మా కాలేజీలో. అలాగే ఇదే సందర్భంలో మీకు అందరికీ నేను మా జియాలజీ కూడా 50 years కంప్లీట్ చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, నిజంగా ఈ కాలేజ్ నా ప్రెసిడెంట్ గారు అన్నట్టు, సెక్రటరీ గారు అన్నట్టు దినదినాభివృద్ధి చెందుతూ దేనికి తగ్గకుండా ఎప్పుడు మన కాలేజ్ మిగతా కాలేజీలాగా మనకి ఎప్పుడు గ్రేడ్లో వైజ్ A++ ఇంజనీరింగ్ కాలేజ్కి A+, మన డిగ్రీ కాలేజ్కి రావటం, అలాగే ఇక్కడ ఎప్పుడు ప్లేస్మెంట్స్ ఎప్పుడు తగ్గకుండా ఎప్పుడు 80% పైన ప్లేస్మెంట్ అన్ని ప్రాపర్ గా ప్లాన్ చేసి ప్రతి కోర్సు ఇక్కడ అవైలబిలిటీలు ఉండేలాగా అతి తక్కువ రీజనబుల్ ఫీజుతో చార్జ్ చేసి ఈ సొసైటీని దిగ్విజయంగా నడిపించినందుకు ఇప్పుడున్న మేనేజ్మెంట్ గారికి, ప్రెసిడెంట్ గారు అటువంటి వెంకట నరసింహరాజు గారికి, అలాగే సెక్రటరీ, మిగతా జీపీ మెంబర్స్ అందరికీ నా ప్రత్యేకంగా మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఫౌండేషన్ చూసేటప్పుడు వేసేటప్పుడు పెద్దలు చాలా ఆలోచించి వాళ్ళ జీవనంతో మన కాలేజీ పెట్టబడింది. ఇవాళ నేను అనుకోవటం ఏంటంటే మన కాలేజీలో చదివిన వాళ్ళు ప్రపంచం అంతా ఉన్నారు. ఇక్కడ కాదు, ప్రపంచం అంతా ఉన్నారు మన కాలేజీ వాళ్ళు. దానికి ఏంటంటే నా దృష్టిలో నేను కూడా ఆ వయసులో ఉన్నప్పుడు జనరల్ బాడీగా నేను నెంబర్ ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. కాబట్టి ఈ కాలేజీలో చేసిన వాళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళు అకాడమిక్ యాక్టివిటీస్ విషయంలో మాత్రం వాళ్ళు పూర్తి శ్రద్ధ తీసుకోవడం వల్ల ఎవ్రీ ఇయర్ పాస్ పర్సంటేజ్ పెరుగుతుంది. ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. అని చేత ఇట్లాంటి శుభ సందర్భంలో మనం 80 సంవత్సరాలు ఇప్పటికీ ఈ కాలేజీ పెట్టుకుని పూర్తయ్యి 81వ సంవత్సరంలో మనం జాయిన్ అవ్వడం ఎంటర్ అవ్వడం జరిగింది. మిగిలిన జీబీ మెంబర్స్ అందరికీ, ఇతర సంస్థల ప్రిన్సిపాల్స్, విద్యార్థులకు, సిబ్బంది అందరికీ కూడా కళాశాల పక్షంగా కాలేజీ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా చెప్పేదంటే ఈ సంవత్సరం బిఎస్సి నర్సింగ్ కూడా స్టార్ట్ చేస్తారు. అది కూడా మీకు ఆనందకరంగా తెలియజేస్తారు. లేకుండా పీజీ కూడా పూర్తి చేసుకుని ఈ రీసెంట్గా మనం అక్కడ చదివిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా మన మేనేజ్మెంట్ వారు కల్పించడం నిజంగా చాలా ఆనందించవలసిన విషయం. చేత ప్రతి ఒక్కరూ కూడా మనందరం కూడా ఈ కాలేజీలో భాగమైనందుకు నిజంగా మనందరం కూడా చాలా అదృష్టవంతులు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎన్ని కోర్సులు ఉన్నాయో, యూనివర్సిటీలో ఉన్నటువంటి కోర్సెస్లో దాదాపు మోర్ దాన్ 80% ఆఫ్ ది కోర్సెస్ మన ఇన్స్టిట్యూట్స్లో రన్ అవుతాం. ఇంత గొప్ప మహోన్నత కాలేజీ ఇది, ఇంత చరిత్ర ఉంది. మరి ఈ రోజున మనం అందరం కూడా ఫౌండేషన్ డే కార్యక్రమమే కాకుండా ఈ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి మన ప్రాంత వాసి జన్మదినం, మన కాలేజీ ఫౌండేషన్ రోజు, ఈ రెండు ఒక్క రోజు రావడం ఇది చాలా గొప్ప.
గౌతమ్ బుద్ధుని విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని భీమవరంలో ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శనివారం అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. సొసైటీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కోన జోసెఫ్ మాట్లాడుతూ మదనపల్లి మండలం అంకిశెట్టిపల్లి సమీపంలోని బుద్ధుని కొండపై గత 21 ఏళ్లుగా ఉన్న గౌతమ్ బుద్ధుని విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేయడం దారుణమన్నారు. గౌతమ్ బుద్ధుని తల నరికి కాళ్ల దగ్గర పెట్టిన ఉన్మాదులను వెంటనే పట్టుకుని వారికి చట్టపరమైన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. బుద్ధుని ఆస్తుల్ని బుద్ధిస్ట్ సొసైటీకి అందించాలని కోరారు. జిల్లా అధ్యక్షులు ఈది రవికుమార్ మాట్లాడుతూ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో గంటా సుందర్ కుమార్, ఎస్ఎస్ శ్రీకర్, గుంటి ప్రభు, గాతల సందీప్, ఈది రాజశేఖర్, కొవ్వాడ శేఖర్, కొవ్వాడ యేసురాజు, పి సుభాకర్, లాజర్, ఆదార్ రాజు, గెడ్డం జార్జ్, అంబటి ఆనంద్ కుమార్, తాడి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మహాపట్నంలో మరి పశ్చిమ గోదావరి జిల్లా బుద్ధిస్ట్ సొసైటీ వారి మరి జిల్లా ప్రెసిడెంట్ ఈది రవికుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించే మరి బుద్ధి విగ్రహాలని లక్సెట్టిపాలెంలో ధ్వంసం చేసిన మరి నేరస్తులను వెంటనే అరెస్ట్ చేయాలని నిరసన తెలుపుతూ ఈ రోజున అంబేద్కర్ సెంటర్లో నిరసన తెలియజేస్తున్నాం. మరి ఈ రోజున దేశంలోనే కాదు రాష్ట్రంలో కూడా శాంతిని నెలకొల్పే వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆయన బుద్ధిని మరి ఆశయాలతో ఉన్న మరి అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే ముఖ్య ఉద్దేశంతోనే ఈ రోజున బుద్ధి విగ్రహాలని మరి ధ్వంసం చేసిన నేరస్తుల్ని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నాం. అలాగే 1949 జీటీపీ యాక్ట్ ను కూడా రద్దు చేసి దేశంలో ఉన్న బుద్ధిని ఆస్తులన్నీ కూడా బుద్ధిస్టులకు అప్పచెప్పాలని కూడా మేము సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 29వ తారీఖున మరి బుద్ధినితో మా ప్రయాణం అనే ప్రత్యేకమైన నాటికను కూడా పశ్చిమ గోదావరి జిల్లా మరి ఈది రవి గారి ఆధ్వర్యంలో భీమవరంలో ఒక ప్రత్యేకమైన నాటికను కూడా మరి బుద్ధిస్టులు మరి పశ్చిమ గోదావరి జిల్లా అంతా కూడా చూడవలసిన నాటికాన్ని కూడా ప్రదర్శించడానికి ఎప్పటికే ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం. మరి ఈ రోజున మరి అంబేద్కర్ బుద్ధిని ఆరంభించి బుద్ధిని ఆశయాలతో మరి 5 లక్షల మందితో ఆయన మరి బుద్ధినితో మేము సమానంగా ఆయన ఆశయాలు తీసుకుంటూ ముందుకు సాగాలని కూడా మరి మదనపల్లిలో మరి బుద్ధిస్టుల్ని మరి అవమానపరచడానికి చేసిన ఈ దౌర్జన్య కాండని మరి బహిరంగ ఖండిస్తామని కూడా. ప్రపంచంలో ఎక్కడ చూడండి విగ్రహాల జోలికి ఆ దేశ ప్రజలు వెళ్ళరు. మన దౌర్భాగ్యం ఏంటో ఈ భారతదేశంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు కానివ్వండి, బుద్ధుని విగ్రహం, అనేక మరి దేశ నాయకుల విగ్రహాలు తరచూ పగలగొట్టడం అనేది చాలా దారుణం. మరి ఈ విగ్రహాలు పగలగొట్టే వారిని అరెస్ట్ చేయడానికి, శిక్షించడానికి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రేపు 29వ తారీఖుని బుద్ధుడితో పయనం అనే నాటకాన్ని మరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాగే ఈ అక్కిచెట్టిపాలెంలో బుద్ధుడి విగ్రహం ధ్వంసం చేసిన నేరస్తుల్ని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుచు బుద్ధిస్ట్ ఆఫ్ ఇండియా వారి కమ్యూనిటీ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ఈది రవి గారు, అలాగే స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి కోనాల జోసెఫ్ గారి ఆధ్వర్యంలో మరి బుద్ధుని విగ్రహంపై దాడి. అంటే గతంలో మేము చాలా సినిమాల్లో చూసాం, బుద్ధుడి విగ్రహాలకు తలలు లేకపోవడం ఏంటనే చాలా మేము గ్రహించినప్పుడు ఇప్పుడు తెలుస్తుంది. బుద్ధునికి కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, ప్రాంతం లేదు. అతను మంచి మార్గంలో చెప్పడం కోసమే ఆ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా బుద్ధిస్టు మతాన్ని తీసుకోవడానికి, అంటే అది మతం కాదు, బుద్ధిస్ట్ భావాల్ని ఈ యొక్క ప్రపంచాన్ని తెలియజేసుకోసం ఆయన 5 లక్షల మందితో మరి ఆ బుద్ధిస్టిజం తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు కొన్ని విగ్రహాల మీద దాడులు అంటున్నాం, బుద్ధి విగ్రహాన్ని కూడా దాడులు అంటే ఇది చాలా బాధాకరం. ఈ విషయాన్ని ఖండిస్తూ ఈ రోజున భీమవరం పట్టణంలో ఈ నిరసన కార్యక్రమం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.